ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. ఒకవైపు కంటి నిండా కన్నీళ్లు, గుండె నిండా తండ్రి లేడన్న తీరని వేదన, మరోవైపు ముంచుకొస్తున్న పరీక్షల భయం. సామాన్యంగా ఎవరైనా సరే కుప్పకూలిపోతారు. కానీ ఆ అమ్మాయి మాత్రం వెనక్కి తగ్గలేదు. తన తండ్రి కన్న కళ తన కళ్ళ ముందు కదలాడింది. నా బిడ్డలు అందరికీ ఆదర్శంగా నిలవాలి అన్న ఆ తండ్రి చివరి కోరిక ఆమెను నిద్రపోనివ్వలేదు. దుఃఖాన్ని దిగమింగింది. పుస్తకాన్నే తన ప్రపంచంగా మార్చుకుంది. ఫలితం అమలాపురం అర్బన్లో ఫస్ట్ ర్యాంక్, ఆంధ్రప్రదేశ్లో 2వ ర్యాంక్. పట్టుదల ముందు కష్టాలు గడ్డిపోచతో సమానమని నిరూపించిన దారపురెడ్డి డిషాని శ్రీ రమ్య కళ్యాణి. అమలాపురంలోని విద్యుత్ శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసే దారపురెడ్డి నాగబాబుకు తన 2 కుమార్తెలే ప్రపంచం. రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతూ పెద్దమ్మాయిని డాక్టర్గా, చిన్నమ్మాయిని ఇంజనీర్గా చూడాలని తప్పించేవాడు. ఆయన ఆశయం ఎంత గొప్పదంటే ఆయన తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా పెద్ద కుమార్తె వర్షిని నీట్ సాధించి ఎంబీబీఎస్లో చేరింది. అయితే విధి చాలా బలీయమైంది కదా. కొద్ది కాలం క్రితం గుండెపోటు రూపంలో మృత్యువు ఆయన్ని తీసుకెళ్లిపోయింది. ఆ కుటుంబానికి కొండంత అండ పోయింది. తండ్రి చనిపోయిన దుఃఖం నుంచి తేరుకోకముందే 10వ తరగతి పరీక్షలు వచ్చాయి. ఇంటి పెద్ద దిక్కు లేని ఆ సమయంలో కళ్యాణి మానసికంగా ఎంత కృంగిపోయి ఉంటుందో మనం ఊహించవచ్చు. కానీ ఆమె తల వంచలేదు. నాన్న భౌతికంగా లేకపోయినా ఆయన ఆశయం నాతోనే ఉంది అని నమ్మింది. మదర్ తెరిసా హై స్కూల్లో చదువుతున్న కళ్యాణి ప్రతిరోజు పుస్తకం తెరిస్తే తన నాన్న రూపమే కనిపిస్తోందని, ఆయన కోసమైనా చదవాలని పట్టుదలతో చదివింది. కన్నీళ్లు రాలినప్పుడల్లా తన నాన్న నవ్వుతున్న ముఖాన్ని గుర్తు చేసుకుంది. కష్టపడి పరీక్షలు రాసింది. నాగబాబు చిన్న కూతురు కళ్యాణి. ఫలితాలు వెలువడ్డాయి. కళ్యాణి సాధించిన మార్కులు చూసి అమలాపురం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఏకంగా 596 మార్కులు. అమలాపురం అర్బన్లో మొదటి స్థానం, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 2వ స్థానం సాధించి రికార్డు సృష్టించింది. ఈ విజయంలో తన తల్లి దేవి అందించిన ధైర్యం, పాఠశాల సిబ్బంది ప్రోత్సాహం మరువలేందని కళ్యాణి ఎంతో వినయంగా చెబుతోంది. ఆడపిల్ల అని చిన్న చూపు చూసే ఈ రోజుల్లో తన నాన్న ఆశయాన్ని నిలబెట్టి ఒక ఆణిముత్యంలా మెరిసింది ఈ విద్యార్థిని. చూసారుగా, ఆశయం గట్టిదైతే ఎదురయ్యే సమస్యలు గడ్డి పూసతో సమానం. రమ్య కళ్యాణి సాధించిన ఈ విజయం కేవలం మార్కులకు సంబంధించింది కాదు. అది ఒక కూతురు తన తండ్రికి ఇచ్చిన గొప్ప నివాళి. కష్టాలు వచ్చాయని చదువుకు దూరం కాకుండా వాటినే మెట్లుగా మార్చుకొని శిఖరాగ్రానికి చేరిన కళ్యాణి ప్రతి ఒక్కరికి ఆదర్శం. రమ్య కళ్యాణి మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిద్దాం.